స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఈ వీడియో ఏంటంటే సన్నిధానంలో అయ్యప్ప స్వామిని దర్శనం ఎలా చేసుకోవాలి అసలుకు ఆ అయ్యప్ప స్వామిని మనం అసలుకు ఆ దర్శనంని మర్చిపోకూడదు అంటే మేమైతే ఒక మార్గంలో మేము ఒక పద్ధతిలో చేస్తాం స్వామి. మీరు కూడా అలా చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఫుల్గా చూడండి స్వామి. స్వామి, ముందుగా 18 ఎక్కంగానే మనకి లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది స్వామి. ఆ రూట్ అయితే మేము ఎక్కి వెళ్ళాం స్వామి. ప్రతిసారి మేము ఏం చేస్తామంటే ఆ రూట్ కాడ ఆ గడస్తంభం కాడ మేము ఆగిపోతాం స్వామి. తాళ్ళు కట్టింటారు కదా స్వామి. ఆ తాళ్ళు కట్టిన తర్వాత సన్నిధానం సంబంధించిన గడస్తంభం ఉంటుంది కదా స్వామి. ఆ స్వామి వారి పక్కన ఒక స్వామి టేబుల్ వేసుకొని కూర్చుంటారు స్వామి. ఆ స్వామి ఏంటంటే కేవలం ఆ ఒడ్ల పూజ చేపినీకని ఆ స్వామివారు అక్కడ కూర్చుంటారు స్వామి. మీరు ఒకవేళ ఆ పూజకి వెళ్ళాలనుకుంటే ఏం లేదు స్వామి, తాడు తీసి దండని దాటొచ్చు స్వామి. ఎవరైతే ఆపరు స్వామి, దయచేసి ఇదైతే తెలుసుకోండి స్వామి. ఎవరైతే ఆపరు ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడే స్వామి ఏంటి అంటే మేము లక్ష్మీ పూజ చేయించుకోవాలనుకుంటున్నాం అని ఏదైనా చెప్తే స్వామికి వెంటనే ఆ టోకెన్ అనేది రాసేసి స్వామివారు ఆ టోకెన్ రేట్ వచ్చి 200 రూపీస్ అవుతుంది స్వామి. మనం ఇంకా అక్కడి నుంచి లైన్లో అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు స్వామి. ఆ పూజ చేయించుకున్నాక డైరెక్ట్ మన గడస్తంభం నుంచి డైరెక్ట్ సన్నిధానం డైరెక్ట్ స్ట్రైట్ అయ్యప్ప స్వామి స్ట్రైట్ పంపిస్తారు స్వామి. ఆ ఒడ్ల పూజ చేశాక మన ఇంటికి కూడా వడ్లు అనేది ఇస్తారు స్వామి. ఆ పూజ జరిగిన వడ్లు అవి తీసుకొని మనకి గేట్ అనేది ఓపెన్ చేస్తారు స్వామి. ఓపెన్ చేసిన వెంటనే మనకి రైట్ సైడ్ తిరిగిన వెంటనే ఎదురుగా అయ్యప్ప స్వామి ఉంటారు స్వామి. మనం డైరెక్ట్ అయ్యప్ప స్వామి చూడొద్దని స్వామి. మీరు ఇట్లా వెళ్ళాలనుకుంటే ఆ గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు రివర్స్ తిరగండి స్వామి. అయ్యప్ప స్వామికి వీపు చూపించండి. వీపు చూపించి పైన చూసుకుంటే మనకు ఒక పెద్ద అద్దం ఉంటుంది స్వామి. ఆ అద్దంలో అయ్యప్ప స్వామి ఎంత అందంగా కనిపిస్తారంటే అంత అందంగా కనిపిస్తారు స్వామి. దయచేసి నన్ను నమ్మండి స్వామి. అలా ఒక్కసారి దర్శనం చేసుకోండి స్వామి. కళ్ళతో అసలు మర్చిపోరు స్వామి. మేము ప్రతి సంవత్సరం మేము అలాగే దర్శనం చేసుకుంటాం స్వామి. ఆ అయ్యప్ప స్వామిని ఎంత అందంగా ఉంటాడంటే అంత అందంగా ఉంటాడు స్వామి. మీరు నమ్మరు, రియల్గా నా కళ్ళతో చూసినా కూడా అయ్యప్ప అంత అందంగా కనిపించాడు స్వామి. కానీ ఆ అద్దంలో ఆ మిర్రర్లో ఆ అయ్యప్ప స్వామి చూస్తుంటే చిరునవ్వు నవ్వుతూనే ఉంటాడు స్వామి. దయచేసి నన్ను నమ్మి ఆ అద్ద దర్శనం అయితే చేసుకోండి స్వామి. ఆ మిర్రర్ దర్శనం అయితే చేసుకోండి. అలా దర్శనం చేసుకుని నాకు కనీసం ఒక 1 మినిట్ దర్శనం చేసుకోవచ్చు స్వామి. నా మాట ఏంటండి, వాళ్ళు ఒకవేళ మనకి పోండి అంటే కూడా మీరు కదలొద్దండి స్వామి. ఆ టోకెన్ చూపించి స్వామి మేము ఈ దర్శనంకి వచ్చాము, మాకు లేట్ అవుతుందని చెప్పండి స్వామి. వాళ్ళు ఉండనిస్తారు. మీకు కనీసం ఒక 5 మినిట్స్ అయినా అక్కడ ఉండనిస్తారు స్వామి. తర్వాత ఆ అద్దంలో ఆ మిర్రర్లో దర్శనం అయిపోయాక వెంటనే తిరగండి స్వామి. అయ్యప్ప స్వామిని డైరెక్ట్ మీ కళ్ళ ముందర అయ్యప్ప స్వామి ఉంటారు స్వామి. మీకు ఒకవేళ హైట్ ఒకవేళ మీరు తక్కువ ఉంటే సైడ్కి ఏమైనా ఇట్లా పట్టుకొని ఒక దిమ్మ ఉంటుంది స్వామి. ఆ దిమ్మ పైన నిలబడి అయ్యప్ప స్వామిని ఆ కడ్డీ పట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు చూడొచ్చు స్వామి. నన్ను నమ్మండి స్వామి, ఒక్కసారి వెళ్ళి చూడండి. అయ్యప్ప స్వామి దర్శనం అయితే వేరే లెవెల్ ఉంటుంది స్వామి. నన్ను నమ్మి ఈ దర్శనంకి అయితే వెళ్ళి చూడండి స్వామి. అయ్యప్ప స్వామిని ఒక 5 మినిట్స్ దాకా చూడొచ్చు స్వామి. మా స్వాములకి ఈ సంవత్సరం నేను అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే స్వాములైతే ఇంకోసారి దర్శనంకి అనేది కూడా పోవట్లేదు స్వామి. ఎందుకంటే అయ్యప్ప స్వామి మా కళ్ళ ముందనే మెదులుతున్నాడు స్వామి. అందుకోసం అని చెప్పి అయ్యప్ప స్వామి సెకండ్ టైం దర్శనం కూడా పోనీకి ఆలోచించారు స్వామి. ఇప్పుడు మేము సెకండ్ టైం లైన్లో వెళ్ళామనుకోండి, మాకు అంత దర్శనం జరుగుతుందని మాకు నమ్మకం లేదు స్వామి. మేము ఒక 5 మినిట్స్ చూడడం అంటే చాలా రేర్ స్వామి. అయ్యప్ప స్వామి అక్కడ గుళ్ళో అక్కడ ఉన్న రష్లో ఆ సన్నిధానంలో జరగాలంటే చాలా కష్టం స్వామి. దయచేసి నన్ను నమ్మి ఈ దర్శనానికి పోండి స్వామి. మీకు చెప్తున్న సంవత్సరాలు ఈ దర్శనం అయితే గుర్తుంటుంది స్వామి. మీకు ఒకవేళ ఆ దర్శనం కాలేదు అంటే మనం ఏం చేయలేం, కానీ కంపల్సరీ ఆ దర్శనం అయితే అవుతుంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప.